తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. ఈ విశ్వంలో ఆకాశం అనంతం అంటారు, నిజమే. దాంతో పాటు మన భూమి మీద విజ్ఞానం కూడా అనంతమే. అందుకే ఆ విజ్ఞానాన్ని అందరికీ పంచాలనే ఉద్దేశంతో ప్రతి ఏడాది హైదరాబాద్లో బుక్ ఫేర్ని నిర్వహిస్తుంటారు. అయితే ఈ ఏడాది 2024లో కూడా 36వ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫేర్ని కూడా నిర్వహించడం జరిగింది. అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్. ఈ కార్యక్రమానికి మొదటి రోజు ఫిబ్రవరి 9న ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా రావడం జరిగింది. మరి ఈ బుక్ ఫేర్లో ఉన్న విశేషాలు ఏంటి, ఈసారి మనం అందుకోబోయే జ్ఞానం ఎలా ఉంది, ఎవరెవరు రచయితలు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ విజ్ఞాన సంపద ఎలా ఉంది, ఒకసారి మనం వెళ్ళి చూద్దాం రండి. ఇక ఈ స్టాల్స్లో, ఈ బుక్ ఫేర్లో ఉన్నటువంటి స్టాల్స్లో ఉన్న బుక్స్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఒక స్టాల్ అంటే పుస్తక విక్రేతల అక్షరయాన్ తెలుగు విమెన్ రైటర్స్ ఫౌండేషన్ అంట. ఈ స్టాల్లో అందరు కూడా ఉమెన్ రైటర్సే ఎక్కువగా ఉన్నారు. అందులో వన్ ఆఫ్ ది యంగ్ రైటర్ మన ముందున్నారు. తన పేరు అసలు తనకి ఈ పర్టికులర్గా ఈ జనరేషన్లో ఒక యంగ్ రైటరు ఒక బుక్ రాయాలి అనే థాట్ రావడం చాలా తక్కువ. మరి తను ఏ బుక్ రాశారు, ఈ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చిందో ఒకసారి అడుగుదాం. హాయ్ అండి, మీ పేరు? సంహిత నాయుడు. ఓకే. సో మీకేంటి, ఏ బుక్ రాశారు, మీ బుక్ నేమ్ ఏంటి? చిల్డ్రన్స్ పుస్తకం ఒకటి రాశాను, బట్ అది ఇంకా పబ్లిషింగ్ లో ఉంది. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు వచ్చిన మ్యాగజైన్స్ లో కూడా చాలా కథలు పడ్డాయి, పబ్లిష్ అయ్యాయి. వాటన్నిటిని కూడా ఒక పుస్తకంగా ప్రచురించుకొని మళ్ళీ కొత్తగా రాసి మళ్ళీ వేరే పుస్తకాలు చేసుకుందాం అనుకుంటున్నాను. ఎక్కువగా మీరు ఏ కథం, ఏ జోనర్ స్టోరీస్ ఎక్కువ రాస్తారు? ఎక్కువగా నాకు ఇష్టమైన జోనర్ థ్రిల్లర్, హారర్. కానీ ఇప్పుడున్న పోటీలలో మాత్రం ఫ్యామిలీ డ్రామా అట్లాంటివి ఉన్నాయి పోటీలు. వాటి మీద రాస్తున్నాను. ఎక్కువగా నాకు ప్యాషన్ ఎక్కువ ఉందంటే థ్రిల్లర్, హారర్ వాటి మీద ఉంది. అంటే అసలు ఈ ఏజ్లో, అంటే మీ ఏజ్ ఎంత తెలుసుకోవచ్చా ఫస్ట్ ఆఫ్ ఆల్? 19 ఇయర్స్కి ఒక బుక్స్ రాయాలని థాట్తో 5th క్లాస్ నుంచే బుక్స్ రాయడం స్టార్ట్ చేశాను. పాపులర్ మ్యాగజైన్స్ లో కూడా నాది కథలు, స్వాతి మ్యాగజైన్, విశాలక్షి, వీటిలో చాలా వాటిలో పబ్లిష్ అయ్యింది. మై గాడ్, అసలు ఒక 19 ఇయర్స్కి ఎవరికైనా సరే, మోస్ట్లీ ఈ పర్టికులర్ జనరేషన్లో ఎవరికైనా సోషల్ మీడియాలో ఫేమ్ రావాలి లేదా ఒక వీడియో చేసుకోవాలి అని థాట్స్ ఉన్న వాళ్ళ మధ్యలో మీకు బుక్స్ రాయాలనే ఆలోచన, ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? మా పేరెంట్స్, మా పేరెంట్స్ మొదటి నుంచి రచయితలు. మా మదర్ రచయిత్రి, మా ఫాదర్ కూడా రచయిత. వాళ్ళ నుంచి ఇంట్రెస్ట్, వాళ్ళే నా ఇన్స్పిరేషన్. సో ఫర్దర్గా ఇంకా అంటే మీ డ్రీమ్ ఏంటి? అంటే ఒక బిగ్ రైటర్ అవ్వాలి, అందరికి బాగా తెలియాలని డ్రీమా, లేకపోతే లేదు ప్యాషన్ తోటి ఇట్లా జస్ట్ వెళ్తా ఉంటారు? అలా ఏం లేదు. ఇప్పటికే పేరు వచ్చింది నాకు. నా అంతటా అయితే నేను రాసుకుంటూ వెళ్తున్నాను అంతే. మీ పేరండి? నా పేరు విశ్వైక మేడం. విశ్వైక, చాలా అద్భుతమైన పేరు. అంటే చాలా అరుదుగా ఉంటాయి ఇటువంటి పేర్లు, నోరంతా చక్కగా తిరిగేలాగా. అంటే మీకు ఈ థాట్ ఎందుకు వచ్చింది? అంటే అందరూ మహిళా రైటర్లే ఉన్నారు కదా మీ స్టాల్లో, ఎందుకు వచ్చింది? అంటే ఎటువంటి కథలు ఉంటాయి మీ దగ్గర? యాక్చువల్లీ మాది అక్షరయాన్ అని తెలుగు మహిళా రచయితల సంస్థ. దాదాపుగా తెలుగు రైటర్స్ అంటే అది మహిళలు అన్నమాట. దాదాపు 1500 మందికి పైగా ఉన్నారు. వాళ్ళు 2 తెలుగు రాష్ట్రాల నుంచి, వేరే ఇతర రాష్ట్రాల నుంచి, అండ్ మన దేశం అవతల ఉన్న వాళ్ళు కూడా కొంతమంది తెలుగు రైటర్స్ ఉన్నారు మా దాంట్లో. సో మా అందరికి సంబంధించి మేము రాసే రచనలు ఎగ్జిబిట్ చేసుకోవడానికి మేము ఇలా స్టాల్ పెట్టుకున్నాము. అండ్ మా రచయిత్రులు బాలల కథలు, అంటే బాల సాహితీవేత్తలు ఉన్నారు, పెద్ద పెద్ద నావెల్స్ రాసేవాళ్ళు ఉన్నారు, చాలా పెద్ద రచయితలు మొత్తం కూడా మా సంస్థలో ఉన్నారు. మాకు సంబంధించిన పుస్తకాలు కూడా ఇక్కడ మేము పెట్టి సేల్ చేస్తున్నాం. ఇది ఎలా అనిపించింది బుక్ ఫెయిర్ ఇవన్నీ పెట్టడం ఎవ్రీ ఇయర్? వీటి గురించి మీ ఒపీనియన్? ఫస్ట్ టైం రావడం ఫస్ట్ టైం. ఓకే. ఒక యూపీఎస్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న ఒక స్టూడెంట్గా మీ ఐడియా ఏంటి? అంటే ఇటువంటి బుక్ స్టాల్స్ పెట్టడం వల్ల ఎట్లా ఉంటుంది అనిపిస్తుంది? ఇలాంటి బుక్ స్టోర్ పెట్టడం వల్ల మేడం వాళ్ళకు ఒక ఆనందం వస్తుంది. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న పుస్తకాలు చూస్తే ఆలోచన వస్తుంది, కొత్త ఆలోచన వస్తుంది. ఆ పుస్తకాలు ఏముంది, ఆ పుస్తకాలు చదివితే ఏమొస్తుంది, దానివల్ల ఎలాంటి లాభాలు వస్తాయి, ఆ పుస్తకంలో ఏముంటుంది, మహాత్ముడు రాసిన పుస్తకం ఏంటి, వేరే వాళ్ళు రాసిన పుస్తకం, దాంట్లో లోతుగా చదివితే అర్థమవుతుంది. అర్థమైనాక దాంట్లో ఒక థాట్ వస్తుంది. ఆ థాట్ని బట్టి మనిషి మారుతారు అన్నట్టు జీవితం. యాక్చువల్లీ ఇది డిసెంబర్లో కండక్ట్ చేస్తారన్నారు. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ అని లేట్ అయింది ఈసారి. క్యాన్సిల్ అవుతుందేమో అని అనుకున్నాము. బట్ లక్కీలీ ఇప్పుడు లేట్గా అయినా కానీ బాగా
మంచి టైంలోనే కండక్ట్ చేశారు. కాకపోతే పిల్లలకి ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కొంచెం అది డిసెంబర్లో అయితే బాగుండేది, మేబీ ఎలక్షన్స్ మూలాన్ని అనుకుంటా. నాకు ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాను, నాకు ఇష్టం బుక్ రీడింగ్. మా చిన్నప్పుడు చందమామలు అవి చదివి పెరిగిన వాళ్ళు, మాకు టీవీలో అవి లేవు. సో బుక్కే మాకు ఫ్రెండ్, ఇది సత్యం. సో నాకు ఇక్కడ ఏమి ఎక్కువ ఇంట్రెస్ట్ అంటే ఈ సాహిత్యం, మన విశ్వనాథ్ సత్యనారాయణ గారివి నేను కలెక్షన్ అవి చేసి ఉంచుకున్నాను. సో ఎవ్రీ టైము వచ్చి ఏమైనా అలాంటివి కలెక్షన్స్ కోసం వెతుకుతూ ఉంటాను అన్నమాట. నేను ఇంకా ఏమైనా కొనుక్కోవచ్చేమో. సో బాగుంటుంది, నాకు చాలా ఇంట్రెస్ట్. ఒకసారి 2 సార్లైనా వస్తూ ఉంటాను. సో బాగుంది, ఇవాళ ఫస్ట్ డే దగ్గరలో ఉంటాము అందుకని సరదాగా ఫస్ట్ డేనే ఒకసారి విజిట్ చేద్దామని వచ్చి. ఇప్పటి వరకు మరి మీరు అనుకున్న జోనర్ కలెక్షన్స్ దొరికాయా మీకు? ష్యూర్, నేను మాకు ఆధ్యాత్మికంవి కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ. అండ్ సాహిత్యం వైజ్ చూస్తే నాకు మన విశ్వనాథ్ సత్యనారాయణ గారు 1000 పడగలు లాస్ట్ టైం ఎగ్జిబిషన్లో కొన్నాను, బుక్ ఫేర్లో కొన్నాను. అది ఎప్పటి నుంచో నా డ్రీమ్, అది చదవాలని. సో లాస్ట్ టైం అది కొన్నాను అన్నమాట. సో ఈసారి నేను ఒక బుక్ కోసం వెతుకుతున్నాను, టీటీడీ వాళ్ళ పబ్లికేషన్ అది. సో లలితా సహస్రం మీద భాష్యం రాశారు ఆయన. సో దానికోసం వెతుకుతున్నాను, టీటీడీ వాళ్ళ షాపు ఎక్కడ పెట్టారా అని అది చూస్తున్నాను. సో అలా ఎప్పుడూ ఒక బుక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. సో నైస్, పెట్టరేమో అనుకున్నాము, పెట్టారు, బాగుంది. మేడం, మీకు ఎక్కువగా బుక్స్, అసలు ఈ బుక్ ఫేర్ గురించి పెట్టినప్పుడల్లా మీకు ఏమనిపిస్తుంటుంది? ఇంతమంది రచయిత్రులను చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? ఇలాంటి బుక్ ఫేర్స్ నేను దాదాపు 30 years ago చాలా ఎక్కువ సార్లు వెళ్ళేదాన్ని. ప్రస్తుతం నేను ఇక్కడ ఉండట్లేదు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ 30 years. కాకపోతే నేను అబ్రాడ్ వెళ్తే కూడా మేము తెలుగు పుస్తకం గురించి టచ్ పోనిచ్చుకోలేదు. నాకు తెలుగు కొంచెం ఫస్ట్ లాంగ్వేజ్ ఇంకా కూడా. సో జనరల్గా ఈ బుక్లో అనునాదం అనేది నేనే చేశాను, అది నా పేరు కింద ఉంది, అట్లూరి జయశ్రీ అని చెప్పి. ఇవాళ యాక్చువల్గా ఈ బుక్ ఇంకా కొంచెం ఫ్రెండ్స్కి ఇద్దామని చెప్పి కొందామని వచ్చాను ఇక్కడికి. బట్ ఎనీవే, బుక్ ఫేర్ గురించి మాట్లాడాలంటే ఇది పుస్తకాల పండగ. జనరల్గా పుస్తకం చదవకపోతే ఏమవుతుందంటే ఎవరో ఒక దర్శకుడు ఆ కథ, ఆ సినిమా ఆయనకు అర్థమైనట్టు, ఆయనకు కావాలన్నట్టు చూపిస్తారు. పుస్తకం చదివితే ఆ కథని మీకు కావాల్సినట్టు మీరే డైరెక్ట్ చేసుకుంటూ మీకు కావాల్సిన యాక్టర్లను పెట్టుకుని మీరే చూసుకోవచ్చు బుర్రలో. సో ఆ వీడియో అనేది మన తలలో, మన మనసులో జనరేట్ చేసుకోవడానికి మంచి సోర్సు. ఎవరో చూపించిన వీడియో వల్ల మనకేమీ ఇంప్రూవ్ అవ్వదు. ఈవెన్ దో వీ నో ద స్టోరీ లైన్, అబ్బా వీళ్ళు బాగా యాక్ట్ చేశారు అలా అనుకోవటానికి బాగానే ఉంటుంది, కానీ మన మనసుకి, మన బ్రెయిన్ ఎదగటానికి ఏమీ పనికిరావు అవన్నీ. సో ప్రస్తుతం మనం ఒక వీడియో యుగంలో కొట్టుకుపోతున్నాం. కాకపోతే పుస్తకాల యుగం మళ్ళీ వస్తుంది అనిపిస్తుంది. ఇక్కడ ఇంతమంది పిల్లలు, ఇంతమంది పెద్దవాళ్ళు, ఇన్ని పుస్తకాలు చూస్తా అంటే నిజంగా పండగలాగానే ఉంది. సో బేసిక్గా ఎట్ ద మూమెంట్ నేను ఈ లాస్ట్ 1 yearగా ట్రావెలాగ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఇది నా ఫ్రెండ్ ఒక ఆయన యాక్చువల్గా 120 countries తిరిగారు. సో ఇది మేమేం చేసామంటే ఒక్కొక్క కంట్రీ గురించి ఆయన బేసిక్గా ఇంగ్లీష్లో రాస్తారు. నేను దానిని అంటే ఆయన భావం పట్టుకుని మనకు తెలుగు వాళ్ళకి ఎలా అర్థం అవుతుందో, అర్థం అవ్వాలో అలాగే రాశాను. అందుకని దాన్ని అనునాదం అన్నాను, అనువాదం అనకుండా అనునాదం అన్నాను. సో ఈ పుస్తకం గురించి ఎందుకు చదవాలనేది నేను యాక్చువల్గా ముందు దీంట్లో రాశాను. ఐఎమ్ నాట్ అడ్వర్టైజింగ్ ఫర్ దిస్ బుక్ ఎనీవే, ఇట్ డజంట్ నీడ్ ఎనీ అడ్వర్టైజ్మెంట్, ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ స్టాండర్డ్ అండ్ వాల్యూ. కాకపోతే ఈ పుస్తకం చదవటం వల్ల, ట్రావెలాగ్స్ చదవటం వల్ల మనం ఒక చోట ఉండి ప్రపంచం మొత్తం తిరగటం ఎలా, ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగింది, ఏ మూల ఏ నిధి దాగి ఉంది అనేది తెలుస్తుంది మనకి. సో ఏరోప్లేన్ ఎక్కి ఎంతెంత ఖర్చు పెట్టుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ ఎక్కడికి వెళ్ళాలి నాకు కూడా అంతే. ఇప్పుడు నేను చూడాలనుకున్న కంట్రీస్లో ఆయనలాగా 120 చూడాలని నాకు కూడా ఉంటుంది, కానీ నేను చూడలేను కదా. నేను ఒక 10 చూసుంటాను అంతే. మిగతా 120 చూడాలి అంటే నాకు చదవటం అంటే కూడా ఆయనది ట్రాన్స్లేట్ చేయటం వల్ల నాకు చాలా బాగుంది అది. సో ఐఎమ్ గెటింగ్ ఎన్రిచ్డ్ బై రీడింగ్ అండ్ రైటింగ్ హిస్ బుక్.
and his stories. It's very satisfying. We got this into a book form in January this year. So I'm just trying to show this book to you. But generally, Missy Me is this is a magazine. Many people don't know this, but this magazine is a monthly. దానికి ఒక స్టాండర్డ్ ఉంది. ఇది చదువుతున్నారు అంటే మీ మెంటల్ అక్యుమెన్ చాలా ఎక్కువ అని అర్థం, ఇది చదివి అర్థం చేసుకుంటే. సో చిన్నపిల్లలు కూడా ఇటువంటి బుక్స్ చదవటం మీదకి కాన్సన్ట్రేట్ చేయగలిగితే చాలా బాగుంటుంది. ఫ్యూచర్ ఈజ్ దేర్స్. నేను ఎవ్రీ బుక్ ఫేర్కి ఇక్కడ అటెండ్ అవుతుంటాను. ఎస్పెషల్లీ లాస్ట్ 2 years నుంచి నేను ఇక్కడ యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాను. ఇప్పుడు టీఎస్పీఎస్సీలో గ్రూప్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడంలో భాగంగా నేను ఇంగ్లీష్ బుక్స్ చదువుతుండే, బట్ తెలంగాణ కల్చర్ చదవడం వల్ల అందులో ఉన్న ప్రాముఖ్యమైన బుక్స్ ఏంటిది అనేది నాకు తెలిసింది. సో మన తెలుగు బుక్స్కి కూడా చాలా గ్రేట్ ఇంపార్టెన్స్ ఉందనేది నేను ఐడెంటిఫై చేశాను. సో దట్ ఈ బుక్ ఫేర్లో నేను ఆల్మోస్ట్ చాలా ఒక 20 books వరకు పర్చేస్ చేశాను. సో లైక్ మన కల్చర్కి ఇంత ఇంపార్టెన్స్ ఉంది అనేది నేను ఐడెంటిఫై చేసి ఈ బుక్ ఫేర్లో తీసుకుంటున్నాను. సో మన అంటే నాట్ ఓన్లీ ఇంగ్లీష్ బుక్స్, మన తెలుగు బుక్స్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. అది మనం గ్రహించి మన తెలంగాణ సంస్కృతిని మనం కాపాడుకోవాలని అంటున్నాను. ఓకే, యంగ్స్టర్గా ఇప్పుడు అసలు చాలామంది స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ ఇష్టపడరు బుక్స్ చదవడానికి, అసలు ఏమీ ఇష్టపడరు. వాళ్ళందరికీ కూడా ఏమని చెప్తారు? ఇష్టపడరు అన్నదానికి చెప్పలేను, బట్ ఎంత బిజీగా అంటే వాటి వల్ల వచ్చే వాళ్ళకి జ్ఞాన సంపద ఎంత బాగుంటుంది, దానివల్ల వాళ్ళు ఏం నేర్చుకోవచ్చు అని చెప్తారు. అది బేస్డ్ ఆన్ ఒక్కొక్కరి ఇంటెన్షన్ మీద ఉంటుంది. నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నాకు ఈ బుక్స్ అంటే కొంచెం ఇంట్రెస్టెడ్ అనిపించి నేను ఈ బుక్స్ని తీసుకున్నాను. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కరు వే ఆఫ్ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఈవెన్ దో ఎవరు ఏ ఫీల్డ్లో ఉన్నా కానీ మనం మన కల్చర్ని, మన హిస్టారికల్గా ఉన్న పోయట్స్ రాసిన బుక్స్ని, హిస్టారికల్గా ఉన్న మన ఆథర్స్ రాసిన బుక్స్ని చదువుకొని వాళ్ళు ఇచ్చిన నాలెడ్జ్ని గెయిన్ చేయడం అనేది కొంచెం యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. భౌతికంగా ఉండే సంపద ఎప్పుడైనా పోవచ్చు, కానీ విజ్ఞాన సంపద అనేది ఎప్పటికీ మనతోనే ఉంటుంది. మనం పోయిన తర్వాత కూడా మన పేరుతో అది ఇప్పటికీ నిలిచిపోతుంది అనడానికి ఈ విజ్ఞాన సంపదే చిహ్నంగా చెప్పొచ్చు మనము. అయితే ఈ ప్రస్తుతం ఈ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన ఈ బుక్ ఫెయిర్లో దాదాపు 362 స్టాల్స్ ఏర్పాటు చేశారు. 362 స్టాల్స్లో ఈ పుస్తకాల ద్వారా మనకు అందే విజ్ఞాన సంపదని అందరూ కూడా తీసుకుంటే వాళ్ళకి ఎంతో లైఫ్ కూడా చాలా కొత్తగా కనిపిస్తుంది, వినూత్నంగా కనిపిస్తుందని కూడా చెప్పొచ్చు. సో ఇది మొత్తానికి మనకి బుక్ ఫేర్లో ఉన్నటువంటి విశేషాలు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో భవ్యశ్రీ, మైక్ టీవీ, హైదరాబాద్.